we'll let the Holy Ghost lead us, and we'll read from Galatians um, chapter 6, and we'll read 8 and 9, verses 8 and 9. మరి గలతీలకు రాసిన పత్రిక మరి 6వ అధ్యాయము మరి 8, 9 వచనాలు. మరి ఆ యొక్క మనం ఈరోజు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎందుకు నన్ను బలవంతం చేస్తున్నారు ఈ మాటలు మరి తెలియచేయమని. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమను పంటను కోయును. మనము మేలు చేయటందు విసుకయుందము, మనము అలయక మేలు చేసుతుమేమి, తగిన కాలమందు పంట కోతుము. ఆమేన్. హల్లెలూయా. All right. Here, Paul is telling the people, in verses 8, for he that soweth to his flesh shall reap of his flesh. మరి ఇక్కడ ఎవరైతే మరి శరీర ప్రకారంగా శరీర ఆశలను బట్టి వారు మరి విత్తేవారుగా ఉంటారో మరి ఆ యొక్క అటువంటి వారు శరీరం అనేటువంటి ఆ యొక్క క్షయమైపోయేటువంటి నశించిపోయేటువంటి ఆ యొక్క వాటిని వారు పొందుకుంటారు, కానీ అనంతమైనటువంటి నిత్యము ఉండేటువంటి వాటిని వారు పొందుకోలేరు అని ఇక్కడ వాక్యం చెప్పబడుతూ ఉందండి. When we look at this passage, it is telling us that we should work in the spirit. ఇక్కడ అందుచేతే మనకి వాక్యం ఏం నేర్పిస్తుందంటే మనం ఎప్పుడు కూడా శరీర సంబంధమైనటువంటి కార్యాలు మనం నెరవేర్చకుండా ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు ఆత్మను బట్టి మనం విత్తేవారంగా ఉండాలని వాక్యంలో మనం చూస్తున్నాం. So what do I mean when I say work with the spirit, work in the spirit? మరి ఏమిటి ఈ యొక్క ఆత్మను బట్టి మనం నడవడం అంటే ఏంటి, ఆత్మను ద్వారా మనం విత్తడం అంటే ఏంటి అనేటువంటి విషయాలు నేను మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. What do I mean when I say work of the flesh? మరి యొక్క శరీర సంబంధంగా మనము ఆ యొక్క నడవడం అనేటువంటి నడవడికి ఎలా ఉంటుంది, దానివల్ల మనం ఎలా నష్టపోతాం అనేది కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. If we work in the flesh, we're working for self-gain, self-interest. మరి ఎప్పుడైతే మనం శరీర సంబంధంగా మనం ఆలోచిస్తామో, శరీర సంబంధంగా మనం పని చేస్తూ ఉంటామో, అప్పుడు మనం మన యొక్క ఈ శరీర సంబంధమైనటువంటి ఆశల్ని కోరికలు నెరవేర్చుకోవడానికి మాత్రమే మనం పని చేస్తూ ఉంటాం. We're working in the flesh, we're working for pride and power. మరి శరీరం ఎప్పుడు కూడా కోరుకునేది ఏంటంటే నాకు అదెంతో నేను అధికారం సంపాదించాలి, నేను ఎంతో మరి అందరికన్నా మరి ఆ యొక్క అందరి మీద నేను అధికారం చలాయించాలి నేను అని గర్వపడుతూ ఉంటుంది. So we're not working that Christ would get the glory. మరి ఆ విధంగా మన యొక్క మరి పరిస్థితులు, మనం అధికారము, మరి అలాగే మరి మన పేరు గొప్ప చేసుకోవాలనే ఆలోచనలు ఏదైతే శరీరంకు కలిగి ఉంటాయో దాని ద్వారా దేవునికి ఎటువంటి మహిమ రాదు. We're just working to make ourselves so that ourselves could get a pat on the back. మరి మనం ఎప్పుడు కూడా ఇతరులైనటువంటి వారు మన చుట్టూ ఉన్నటువంటి వారు అబ్బా మీరు బాగా చేస్తున్నారండి అని మనల్ని ప్రశంసించాలి, మనల్ని మెచ్చుకోవాలి అనేటువంటి తాపత్రయంలోనే మనం ఉంటాం, కానీ దేవుడు మెచ్చుకోవాలనే ఆలోచన మనకి ఎప్పుడు రాదు. Another thing about working in the flesh is if we are working in sin. మరి ఇంకొక రకంగా మరి శరీరంలో మరి మరి శరీరం ఎప్పుడు కూడా పాపం చేయాలని అది కోరుకుంటుంది, కాబట్టి మనం ఎప్పుడు కూడా పాపం చేయడానికే మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. We should yield from the lust of the flesh. మరి ఎప్పుడు కూడా మరి శరీరం ఎప్పుడు కూడా ఈ యొక్క పాప సంబంధమైనటువంటి లోక ఆశలను వైపు అది పరిగెడతా ఉంటుంది, కాబట్టి వాటిని మనం నెరవేర్చాలని చూస్తాం. And it goes on to tell us that if we work in the spirit, then we will reap in the spirit. ఆ విధంగా మనం పాప సంబంధంగా మనము ఎప్పుడైతే ఆ యొక్క మరి దేవునికి దూరంగా శరీరాశలను నెరవేరుస్తూ ఉంటామో అప్పుడు ఆ యొక్క క్షయం అనేటువంటి పంట ఏదైతే ఉందో దేవునికి విరోధంగా మనం జీవిస్తూ ఆ పాపానికి తగినటువంటి ప్రతిఫలమైనటువంటి మరణానికి గురి అవుతూ ఉంటాం. Everything we do, we should glorify God. మరి దేవుడు ఆ విధంగా మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు, కానీ మనం ఏం చేసినా దేవుని మహింపరచాలి అని ఆయన కోరుకుంటా ఉన్నారు. There's nothing we can do without honoring him.
మరి మనం ఏ పని చేసినా, చిన్న పని చేసినా, పెద్ద పని చేసినా, మనం చేసిన పనిని బట్టి దేవునికి మహిమ తెచ్చే వారంగా, ఘనత తెచ్చే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. When we work in the communities, we're giving God the glory. మనం ఈ విధంగా ఈ యొక్క మనం ప్రజల మధ్యలోనికి వెళ్ళినప్పుడు వేరు వేరే ప్రాంతాలకు వేరు వేరే ఆ యొక్క కమ్యూనిటీల మధ్యలో మనం వెళ్ళి వాళ్ళ మధ్యలో మనం ఆ యొక్క ఉంటున్నప్పుడు మరి మన జీవితం ద్వారా దేవునికి మహిమ తెచ్చే వారంగా మనం ఉండాలి. Every bottle of water we give away, we giving it to the glory of God. మనము మరి కనీసము కొన్ని నీళ్ళు ఇచ్చిన ఆ యొక్క మరి దేవుని పేరట మనం వారికి ఆ యొక్క ఎంతో ప్రేమతో ఆ యొక్క మనం ఇచ్చినటువంటి ఆ చిన్న సహాయం అయినా కూడా మరి దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా మనం వారికి సహాయం చేయాలి. Every word that we share of the Bible, we doing it to the glory of God. మనం వాక్యంలో నుంచి వారిని ఆదరించడానికి ఎటువంటి మాటలు మనం చెప్పినా కూడా మరి మనం చెప్పినటువంటి మాటలను బట్టి దేవుని నామానికి మహిమ తెచ్చే వారంగా మనం ఉండాలి. Our churches are not large in number because of the gift that we have. మరి ఆ యొక్క మనకున్నటువంటి ఆ యొక్క దేవుడిచ్చినటువంటి తలాంతులు ఏదైతే ఉన్నాయో వాటిని మనము ఎంతమందికి వీలైతే అంతమందికి మనం పంచిపెట్టే వారంగా మనం ఉండాలి. ఆమేన్. So all that we do, we give honor to Christ. మరి మనం చేయవలసింది ఏంటంటే మనం ఏం చేసినా కూడా దేవునికి మహిమ తెచ్చే వారంగా మనం ఉండాలి. క్రీస్తుకు మహిమపరిచే వారంగా మనం ఉండాలి. Verse 9 tells us, and let us not be weary in well doing. మరి ఆ యొక్క 9వ వచనంలో మనం చూస్తున్నాం కదా, మనము మేలు చేయటయందు విసుకక యుందము అని అక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. If we're doing good, let's continue to do good. ఆ యొక్క మనం మంచి చేస్తూ ఉన్నప్పుడు, ఇతరులకు మేలు చేస్తూ ఉన్నప్పుడు అది మనం దాన్ని కంటిన్యూగా చివరి వరకు మనం చేసేవారుగా ఉండాలి. Our mission may not look like it's accomplishing anything, but don't give up. మరి అయితే కొన్ని సార్లు మనము ఆ యొక్క మనం చేస్తున్నటువంటి పని ఆ యొక్క ఒకవేళ చాలా తక్కువ చేస్తున్నామే అని అనిపించేదిగా ఉన్నా కూడా మరి మనం దాన్ని ఆపు చేయకుండా మేలు చేస్తూ మన జీవితాంతం కూడా మరి మనం జీవించాలి, ప్రభువుకు నమ్మకంగా మనం జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. In doing the work of the Lord, it seems like we may not be making much progress, and it may seem as if there's nothing getting done. మరి కొన్ని సార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే మరి మనం చేయవలసిన విధంగా మనం చేయలేకపోతున్నామే, మనం చాలా తక్కువ చేస్తున్నామే, మరి ఆ యొక్క అది ఏమి చేయలేకపోతున్నాము అనేటువంటిది మనకి ఎంతో బాధ అనిపించినప్పటికీ కూడా మరి ప్రభువు నన్ను ఆయన చిత్త ప్రకారంగా నేను ఎంత చేయగలిగితే అంత ప్రభు చిత్త ప్రకారమే ఆయన మహిమ కొరకే చేస్తాను, కానీ మరి ఏదో నేను చేయలేకపోతున్నానని నేను బాధపడను అనేటువంటిది కూడా మనం చేయాలి. For it says, in due season we shall reap if we faint not. ఈ విధంగా మనం మేలు చేసేటువంటి విషయంలో మనం తక్కువ చేస్తున్నాము లేదంటే మనం చేయలేకపోతున్నాము అని విసుక్కుండా మనం మేలు చేసినట్లయితే మరి దాని ద్వారా మనకి అది ఎంతో దేవుడు ఆ యొక్క మన జీవితాలకి అది ఎంతో ఆశీర్వాదకరంగా ఆయన మారుస్తారు. I remember when I started out in the gospel, everybody was calling me to preach. మరి నాకు తెలుసు, నేను ఈ యొక్క దేవుని బిడ్డగా నేను మార్చబడిన తర్వాత ఈ యొక్క సువార్త చెప్పడానికి నేను మరి ప్రారంభించినప్పుడు అనేక మంది నన్ను పిలిచి నన్ను వాక్యం చెప్పమని వాళ్ళు అడిగేటువంటి వారు. It seems as if the anointing was fresh upon me. మరి ఆ యొక్క వారు నాలో మరి ప్రభు యొక్క ఆయన చిత్తాన్ని నేను గైకొంటున్నానని మరి ఆయన ఆత్మ మరి నన్ను సంధించింది అనేటువంటి విషయాన్ని మరి వారు గుర్తించారు కాబట్టి వారు నన్ను ఆహ్వానించారని నేను అనుకునేవాడిని. It seems as if God was using me the most. మరి ఈ విధంగా ఎప్పుడైతే నేను ప్రభు కొరకు నేను నిలబడ్డానో, ప్రభు మరి కొరకు నేను కార్యాలు చేయడానికి నేను ప్రారంభించానో, మరి దేవుడు తప్పనిసరిగా నన్ను
మరి ఆయన వాడుకుంటారు అనేక మంది దీవెనకరంగా అనేటువంటిది కూడా నేను గుర్తించాను. As I walk with Christ, it seems as if the enemy would come in and pull me this away and pull me that away. ఎప్పుడైతే నేను దేవుని కొరకు మరి సాక్షిగా నేను ముందుకు వెళతాకి నేను నిశ్చయించుకున్నానో, మరి అపవాది మరి వచ్చి ఆటంకాలు కలుగజేస్తాను ప్రారంభించాడు. నేను వెళ్తా ఉంటే ఇటు ప్రక్క కుడివైపుకి లాగేటువంటి వాడు, మరి నేను వెళ్తా ఉంటే ఎడం ప్రక్క నన్ను ముందుకు వెళ్లకుండా నన్ను ఆప్ చేయాలని ప్రయత్నించేవాడు. It seems as if there had been many troubles put in my way. అయితే అంతకు ముందు వరకు నా జీవితం ఎంతో సాఫీగా జరిగేది. ఆ తర్వాత ఎప్పుడైతే నేను ఆ యొక్క దేవుని కార్యాలు చేయడానికి ముందుకు వస్తా ఉన్నానో, నా 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 జీవితంలో కూడా అనేక ఆటంకాలు, అనేక అవరోధాలు, అనేక ఇబ్బందులు, సమస్యలు కూడా నేను ఎదుర్కోవడం ప్రారంభించాను. But Paul tells the Galatians here, that if we hang in there, we're going to reap, in due season. ఇక్కడ అందుచేతే పౌలు భక్తుడు ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక అది 6వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు కదా, మనం మేలు చేసేటువంటి విషయంలో మనకి ఎన్ని ఆటంకాలు వచ్చినా మనం విసుగు చెందకూడదు, ఎన్ని సమస్యలు వచ్చినా మనం వెనక తీయకూడదు. ఆ విధంగా చేసినప్పుడు తగిన కాలమందు మనం ఆ యొక్క పంట కోతుము అని పౌలు భక్తుడు తెలియజేస్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Sometimes in the ministry we will fall, but Christ prayed for us that our faith fail us not. కొన్నిసార్లు మరి మన జీవితంలో కానీ పరిచర్యలో కానీ మనం చాలాసార్లు ఆ యొక్క కొన్ని సమస్యలను బట్టి మనం ముందుకు వెళ్ళలేనటువంటి వారంగా మనము ఆ యొక్క తూలి పడిపోయే వారంగా మనం మారిపోతాం. అయితే మనం ఆ టైంలో మనకు ప్రార్థన చేయడానికి కూడా మనకు ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితి, రానటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన మరి ఆ యొక్క మన ప్రధాన యాజకుడైన యేసయ్య మన పక్షముగా ఆయన తండ్రితో ప్రార్థన చేస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. We were doing a little Bible study in Hebrew chapter 22 on yesterday about how we are led away by the lust and temptation. మరి నిన్నటి దినంలో మరి మరి ఎన్నో విషయాలు మనం ధ్యానం చేసాం. వాటిలో మరి ఎలాగా మరి ఆ యొక్క అపవాది మనల్ని సమస్యలలో చిక్కించి మనల్ని ఆ యొక్క ఆ దేవునికి దూరపరచాలి అనేటువంటిది మరి పన్నాగాలు పన్నుతూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. Once we are led away, then sin is conceived. ఆ యొక్క చాలా మరి ఒక్కొక్కసారి మరి మనం చేసినటువంటి పాపము అది ఊరికే పోదు, కానీ మనల్ని అది తరిమి పట్టుకుంటుందని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. We have to make sure that God is talking to us and leading us before we move into any situation. మరి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనకు మరి అటువంటి పరిస్థితులు మనం ఎటువంటి సమస్యలు అపవాది మన జీవితంలో కలుగజేసినా, ఎటువంటి మరి ఆ యొక్క మరి ఎన్నో పాపపు ఆలోచనలు మనకి రప్పించిన, పాపంలో పడవేయాలని ప్రయత్నించిన మనం అపవాదిని జయించి మనం దేవుని బిడలంగా ఈ లోకంలో మనం నివసించడానికి ప్రభువే మనకి సహాయం చేస్తారు. ఆమేన్. I want to encourage us that none of us have made it to heaven yet. మరి ఆ యొక్క చాలా విషయాల్లో మనం ఆ యొక్క మనం చాలా మరి దేవుని విషయాలు మనం చాలా విషయాలు, లోతైన విషయాలు మనం తెలుసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయాలి. ఆమేన్. We need to know that we too can fall at any time. మరి అందుచేత మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని నేర్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే అపవాది మరి ఆ యొక్క మంచి విశ్వాసుల దగ్గరకు కూడా వచ్చి వారిని కూడా పడేయాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. David prayed a prayer. He said, Lord, if I go astray, search for me. మరి దావీదు భక్తుడు అందుకనే చెప్తా ఉన్నాడు కదా, ప్రభువా నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు, నాలో ఉన్న నా హృదయాన్ని పరిశీలించి నీకు ఆయస్కరమైనటువంటి మార్గం ఏదైనా ఉంటే నాలోంచి తీసేయని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నారు. Lord, if I fall short of your glory, search for me. ప్రభువా నీ కృప నుంచి నేను పడిపోతానేమో, నీ కృప నుంచి తొలగిపోతానేమో, అందుచేత నీ కృప నుంచి తొలగిపోకుండా నన్ను సరిచేయి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. Don't leave me out there and don't leave me in the wilderness. Bring me back to the fold.
ప్రభా నేనున్నటువంటి స్థితిలోనే నన్ను వదిలిపెట్టొద్దు, నేనున్నటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనే నన్ను వదిలిపెట్టొద్దు, నన్ను ఆ యొక్క భయంకరమైన పరిస్థితులన్నిటిలో నుంచి నువ్వు తప్పించి, అరణ్యంలో నుంచి తప్పించి నీవు ఆ యొక్క మంచి సమభూమిలో నీవు చేర్చగలిగిన దేవుడు అయ్యా అని ఆయన చెప్తా ఉన్నారండి. If something was to happen, Pastor Jack and Pastor Monahor, Pastor Devereaux, if something was to happen to me and you don't see me, somebody look for me. మరి ఆ యొక్క ఆ, ఈ ఈ మరి మనోహర్ గారు అలాగే బాబురావు గారు మరి మీరందరూ నన్ను ఇప్పుడు చూస్తూ ఉన్నారు, అయితే నాకు ఏదన్నా జరగకూడదు జరిగితే మరి నేను మీకు కనపడను, మీరు నాకు ఏ విధంగా కూడా సహాయం చేయలేరు, కానీ మరి నాకు ఇక్కడ మా దేశంలో ఉన్నటువంటి వారు ఎవరన్నా నాకు సహాయం చేస్తారు, అయితే నేను ఏమయ్యాననేటువంటిది మీకు తెలియదు. Verse 1 in chapter 6, Galatians chapter 6, verse 1, it reads, Brethren, if a man be overtaken in a fault, ye which are spiritual, restore such a one in the spirit of meekness, considering thyself. మరి ఇక్కడ గల్తీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నారు కదా, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలోనైనా చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధించబడునేమో అని తన విషయం సరిచూసుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకురావాలను అని చెప్తున్నారండి. If brother Bob Devereaux is overtaken in a fault, we should lift him up. మరి ఒకవేళ మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు బాబురావు గారు చాలా మంచివారు, అయితే ఒక్కొక్కసారి ఏదైనా అపవాది ప్రేరేపణ బట్టి ఆయన పాపంలో పడిపోయిన స్థితిలో మనం గుర్తించినట్లయితే మనం వెళ్ళి ఆయనను ఆదరించి లేవనెత్తే వారంగా మనం ఉండాలనేటువంటిది దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. Brother Steve is overtaken in a fault. We should lift him up and restore such a one. మరి అలాగే ఇప్పుడు మన సహోదరు స్టీవయ్య గారు మరి అనారోగ్యంతో మరి ఆయన చాలా మరి ఇబ్బంది పడతా ఉన్నారు, మరి ఆయన చెప్తూ ఉన్నారు కదా, మనందరినీ కూడా ప్రార్థన చేయమని ఆయన అడుగుతూ ఉన్నారు, మనం ఆయన కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. If I'm overtaken in a fault, I pray that you would restore me to the brotherhood of faith. మరి ఈ విధంగా మనం శరీర సంబంధంగా కానీ ఆత్మ సంబంధంగా కానీ మనము ఆ యొక్క నీరసించిన స్థితిలో ఉన్నప్పుడు మరి విశ్వాసంతో మరి మనం ఒకరికొకరు మరి ఆ యొక్క అది మనం ప్రోత్సహించుకోవాల్సిన వారంగా మనం ఉంటామండి. We should love one another as Christ has loved us. మరి క్రీస్తు మనల్ని ఎలాగైతే ఆయన ప్రేమించారో మనం ఆ విధంగా ఒకరినొకరు ప్రేమించవలసిన వారంగా ఉన్నాం. Christ said, let brotherly love continue. మరి భక్తుడు తెలియజేస్తున్నారు కదా, మరి మీలో ఉన్నటువంటి సహోదర ప్రేమను మరి మీరు అంతం వరకు మీరు కొనసాగించండి అని ఆయన చెప్తా ఉన్నారు. How do we let the people know who we are? మరి మనం ఎలాగా ఇటువంటి ఆ యొక్క పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారిని మనం నడిపించగలం? He said, let brotherly love continue. మరి ఈ యొక్క సహోదర ప్రేమను మనం అంతం వరకు ఎలా కొనసాగించగలం? It didn't say how we dress. He said, but by the love we have for one another, the people would know that we are his followers. మరి మనం వేసుకున్నటువంటి బాహ్య సంబంధమైనటువంటి ఆ యొక్క వస్త్రధారణ బట్టి కానీ మరి ఆ యొక్క మనం మంచి బట్టలు వేసుకున్నా మంచి బట్టలు వేసుకోకపోయినా మనం చెప్పేటువంటి మాటలను బట్టి మనల్ని ప్రజలు చూసినప్పుడు వీరు దేవుని బిడ్డలని వారు గుర్తించగలుగుతారు. We should always keep one thing in mind when we restore our brother in meekness, that we could fall too. మరి మనం ఎప్పుడు కూడా మరి ఆ యొక్క దేవుడు మరి ఆ యొక్క మరి వారికి సహాయం చేయమని మనకు చెప్తున్నారు. మన సహోదరులు పడిపోయినప్పుడు వారికి సహాయం చేయాలి, వారిని తిరిగి లేవనెత్తాలి అని ఎందుకు చెప్తున్నారంటే మనం కూడా మరి చాలాసార్లు మరి ఆ విధంగా దూరం అయ్యి దేవుణ్ణి మరి వెంబడించకుండా పడిపోయినటువంటి వారమే. Verse 2 says, bear ye one another's burden
and so fulfill the law of Christ. మరి ఇది దేవుడు మరి మీ చిత్తం మరి మీ ఎడల కలిగి ఉన్నటువంటి ఆయన చిత్తము అనేటువంటిది ఇక్కడ ఆయన తెలియజేస్తా ఉన్నారు. So what do? We pray for one another. We see about one another. We check on one another. And we do not leave no one behind. మరి అందుచేతే మనము ఒకరినొకరు మనం ప్రేమించుకోవాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు మరి ప్రోత్సహించుకోవాలి. మరి ఎవరిని కూడా మనము ఆ యొక్క ఇతనికి మరి నాకు మరి ఇతను నిన్ను పట్టించుకోనని వెనక పెట్టే విధంగా మనం ఎవరిని కూడా మనం చూడకూడదు. This is one thing that I like about India, how the people come together in fellowship. మరి ఈ విధంగా నేను భారతదేశానికి వచ్చినప్పుడు మరి నాకెవరో తెలియదు, మరి మా దేశం కాదు, మా ప్రాంతం కాదు, మా భాష కాదు, అయినా కూడా నేను మీ భారతీయులందరినీ కూడా ఎలాగైతే ప్రేమించి, ఎలాగైతే వారి కొరకు ప్రార్థన చేసి, ఎలాగైతే వారిని విడిచిపెట్టకుండా నేను ఆదరించానో, అలాగే మరి మీరు కూడా అందరినీ కూడా ప్రేమించి ఆదరించి ప్రోత్సహించాలన్న ఆశ. ఆమేన్. I know that the Spirit of God is there because I see it in the love for each other, one another. మరి అటువంటి ప్రేమ మరి దేవుడు మనందరి మధ్యలో, ఆయన బిడ్డల మధ్యలో ఆయన మరి కలిగించి ఆ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఒకే రీతిలో ప్రేమించే విధంగా, ఒకే రీతిలో ఆదరించే విధంగా, ఒకే రీతిలో ప్రోత్సహించే విధంగా ఆయన వారందరికీ దేవుని ప్రేమను తెలియజేయాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. Paul said, you Galileans, he tells them, for if a man think himself to be something when he is nothing, he deceiveth himself. మరి పౌలు భక్తుడు గలతీయులకు చెప్తూ అన్నాడు కదా, మరి ఇదిగో మీలో ఎవరైనా ఇదిగో నేను నాకు ఇది ఉంది అని అతిశయించినట్లయితే వారు ఆ యొక్క అతిశయాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి దాని గురించి అతిశయించడం కాదు కానీ దేవుని బట్టి అతను అతిశయించాలని చెప్తా ఉన్నారండి. So we shouldn't let pride come in and begin to let us think that. మరి ఒక్కొక్కసారి మనం అందుకనే మనం ఏదైతే మనలో ఉన్నటువంటి మరి ఆ యొక్క దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలను బట్టి మనం గర్వించకుండా మరి ఇతరులను మనము ప్రేమించే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. Let every man study to show himself approved unto God. మరి దేవుడు మరి ఆయన బిడ్డలని మరి మనందరం కూడా మరి ఆయన సన్నిధిలో మనం నిలబడే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. Let every man gain strength from his own work. మరి ప్రతి ఒక్కరు కూడా మరి వారు చేసినటువంటి పనిని బట్టి మరి వారు సరైనటువంటి ప్రతిఫలం పొందాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. Then he can rejoice alone in the things that God has done for him. మరి ఆ విధంగా మరి తను ఆ యొక్క ప్రతి వ్యక్తి కూడా దేవుడు చేసినటువంటి ఆ యొక్క ఆశ్చర్యాలను, అద్భుతాలను బట్టి వారు ఆనందించడం మాత్రమే కాకుండా ఇతరులతో కూడా ఆ యొక్క సాక్ష్యాన్ని పంచుకోవాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. It do us no good to rejoice in another man's accomplishments. మరి ఈ విధంగా మరి చాలాసార్లు మరి ఆ యొక్క ఇతరుల యొక్క జీవితాల్లో జరిగినటువంటి ఆశ్చర్యాలను మరి సాక్షి రూపంలో చెప్తున్నప్పుడు చాలాసార్లు చాలామంది వాటి నిమిత్తము సరిగా సంతోషించినటువంటి వారుగా ఉంటారు. And Paul is telling them, for every man should bear his own burden. మరి అందుచేతే పౌలు గారు చెప్తున్నారు కదా, ప్రతి విశ్వాసి కూడా, ప్రతి దేవుని బిడ్డ కూడా తన యొక్క సొంతమైనటువంటి భారాలు తను భరిస్తూ ఇతరుల భారాలను కూడా భరించాలని ఆయన చెప్తా ఉన్నారు. Let him that is taught in the word communicate unto him that teacheth in all good things. మరి అందుచేత మనం ఇతరులైనటువంటి వారికి మరి వారు జీవించవలసినటువంటి
వారు సరైనటువంటి మార్గాన్ని మనం వారికి బోధించవలసిన వారంగా ఉన్నామని చెప్తా ఉన్నారు. Now, what Paul is saying here to the Galatians is, it's not Brother Monohor's responsibility to come in and take care of Pastor Jockin's family. మరి వాక్యాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, ఒక మనోహర్ బ్రదర్ గారు కుటుంబం ఎడల మనోహర్ గారు వారు జాగ్రత్త వహిస్తారు, అంతేగాని వేరొక సహోదరుని యొక్క కుటుంబం గురించి అతను జాగ్రత్త వహించవలసిన అవసరం లేదు. It's not Pastor Jockin's responsibility to go in and take care of Brother Devereaux's home. మరి అలాగే మరి సహోదరులు జాకిన్ గారు మరి వారు కుటుంబం కొరకు వారు జాగ్రత్త వహించాలి. అలాగే అంతేగాని బాబురావు గారు కుటుంబం కొరకు నేను జాగ్రత్త వహిస్తానంటే అది సరైన పద్ధతి కాదు. When we fall into diverse temptations, we must take responsibility of the wrong that we have done. మరి అందుచేత మనము ఆ విధమైనటువంటి ఆ యొక్క కొన్ని తప్పిదాలు మనం చేయడం వల్ల, వాటిని మనం చేయకుండా ఉండడం వల్ల దేవునికి చిత్తాన్ని మనం నెరవేరుస్తాము అనేటువంటిది మరి వాక్యం మనకు నేర్పిస్తూ ఉందండి. It tells us that he that is taught in the scriptures, go teach the ones that do not know. Teach them the way to go. మరి అందుచేత వాక్యం మనకి ఎప్పుడు కూడా మరి వారికి ఎలాగా మనం ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్తే వాళ్ళకి ఆశీర్వాదకరం, ఏ మార్గంలో వెళ్తే దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తాం అనేటువంటి విషయాలు మనం వారికి ఖచ్చితంగా మనం బోధించాలి అని వాక్యం ఎప్పుడు కూడా చెప్తా ఉంది. We teach them the good things about God. మరి దేవుని గురించినటువంటి మంచి విషయాలు, ఆయన ఎంత గొప్పవాడు అనేటువంటి విషయాలు మనం ఖచ్చితంగా మనం నేర్పించాలి. We teach them that God is he accepts our repentance. మరి మనం ఎప్పుడైతే మనం ఆ యొక్క పాపం చేశామని, మరి దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేశామని మనం గుర్తించామో, మరి వెంటనే మనం పశ్చాత్తాపడాలి అనేటువంటి విషయాన్ని మనం వారికి నేర్పించాలి. We teach the people that God still loves them. మరి మీరు ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నా, దేవునికి దూరంగా మీరు జీవిస్తున్నా, మరి మీరు ఎంత ఘోరమైన పాపులైనా కూడా దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు అనేటువంటిది వారికి మీరు చెప్పాలి. We find in the Bible many men were overtaken with faults. మరి మనం చూసినట్లయితే భక్తులు అనేటువంటి వారు, మరి ఆ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వారు చేసిన చిన్న చిన్న తప్పిదాలను కూడా మరి వారు ఎలా పశ్చాత్తాపడ్డారు అనేటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు అన్ని విపులంగా రాయించి ఉంచారు. What strengthens the man is when he repent and confess his faults unto God. చూడండి, ఎప్పుడైతే పాపం చేస్తాడో, నేను పాపం చేశాను అని ఆ వ్యక్తి తెలుసుకున్నప్పుడు, ఆ పశ్చాత్తాపడినప్పుడు అతను తిరిగి ఆ యొక్క దేవుని క్షమాపణ పొందుకుని తిరిగి ఆయన బిడ్డగా చేర్చబడినప్పుడు ఎంత ఆనందం పొందుకుంటాడనేటువంటి విషయాలు మనం చదివితే మనకు అర్థమవుతాయి. As we continue to study the Word of God, which is spiritual food for our souls, we become strong again. మరి ఆ విధంగా మరి మనం కూడా అదే విధంగా వారికి వాక్యం చదవాలని మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే వాక్యంలో ఇటువంటి అనేకమైన ధైర్యపరిచే విషయాలు, మరి ఆ యొక్క ఆదరించే విషయాలు, మరి దేవుని యొక్క విషయాలు, ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ, ఇవి అన్నీ కూడా రాసి ఉన్నాయి. కాబట్టి మనం వారిని ప్రతిరోజు వాక్యం చదవండి అని మనం ప్రోత్సహించాలి. But Paul says here, he says, be not deceived, God is not mocked. మరి పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు కదా, మన దేవుడు అబద్ధికుడు కాదు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చినటువంటి వాడు కాదు అని చెప్తా ఉన్నాడు. So if we go out here and we dig one ditch, we might as well to dig two. మరి ఆయన ఏదో మీకు రెండు ఇస్తానని చెప్పి ఒకటే ఇచ్చే దేవుడు కాదు. ఆయన రెండు ఇస్తానంటే రెండు ఖచ్చితంగా ఆయన ఇస్తారు అంతే. He says, whatsoever a man soweth, that shall he reap. అందుచేతే మనుష్యుడు ఏమి విత్తునో అదే పంటను కోయును. ఏ భేదం లేదు. ఆయన దేవుడు అందరికీ సమానంగా న్యాయాన్ని ఇచ్చేటువంటి దేవుడు అని ఆయన చెప్తా ఉన్నారు. If we sow good seeds, we reap good seeds. మనము మంచి విత్తనాలను మనం విత్తినట్లయితే మంచి పంటనే మనం కోసుకుంటాం అనేటువంటిది వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. I'm a firm believer that whenever we're doing good and whenever we are progressing in God, if we would plant good seeds, if we would do good for other people, that when the drought comes, those seeds will come up.
మరి ఈ విధంగా మనం ఎప్పుడు కూడా మరి విత్తనాలు మరి విత్తేటువంటి విషయంలో ఆ యొక్క మనం ఆ యొక్క విత్తనాలను మరి ఆ కరువు సమయంలో కూడా మరి యాకోబు ఏ విధంగా అయితే విత్తనాలను విత్తాడో విశ్వాసంతో, అలాగే మనం విత్తేవారంగా ఉండాలి. ఆ యొక్క విత్తనాలు కరువులో మనకి అవి ఎంతో మనకి సహాయపడేటువంటి పంటను సమకూర్చేవిగా అవి ఉంటాయనేటువంటిది మనం గుర్తించాలి. God is a God that He will not let us go um, unnoticed. మరి అందుచేతే మన దేవుడు మరి మనం చేసే ప్రతి చిన్న పని కూడా ఆయన చాలా జాగ్రత్తగా మరి వాటిని గుర్తిస్తారు. మరి దానికి ప్రతిఫలం ఇవ్వకుండా ఆయన మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. అందుకని చిన్నగా మనం పని చేసినా కూడా అది దేవుని దృష్టిలో ఆయన చూస్తున్నాడు అనేటువంటిది మనం గమనించాలి. ఆమేన్. David encouraged us with the word of God, and he said, I was once young, but now I'm old. I've never seen the righteous forsaken, nor his seed beg bread. మరి ఆ యొక్క దావీదు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు కదా, ఇదిగో నేను చిన్నవాడిని ఉండిని, ఇప్పుడు నేను ముసలివాడిని అయ్యాను. మరి నా జీవితం అంతా కూడా ఆ యొక్క నీతిమంతులు మరి ఆ యొక్క మరి వారు కొదువు కలిగి ఉండడం కానీ వారు భిక్షమెత్తడం కానీ నేను ఇంతవరకు నేను చూడలేదు అని ఆయన చెప్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. We should sow good works. We should do good for other people, and God will take care of us. మరి మనం ఖచ్చితంగా మనం అందరం కూడా మంచి ఆ యొక్క దైవ సేవకులుగా మంచి విశ్వాసులుగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. నీతి కలిగి మనం జీవించాలని, నీతిమంతులుగా మనం జీవించాలని ఆయన కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన నీతిమంతులైనటువంటి వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. Let's sow love into our communities. Let's not sow hatred and envy and strife, but let's sow good seeds toward the men and women of God. మరి మనం దేవుని సేవకులు, మరి మన గ్రామాల్లో నివసించేటువంటి వారు, మన తోటి సేవకులు, వీరందరితో కూడా మనం ప్రేమను పంచుకునే వారంగా ఉండాలి. మన గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు, వారు హిందువులైనా ముస్లింలైనా వారు ఎవరైనా కూడా మనం వారికి దేవుని ప్రేమను పంచే వారంగా ఉండాలి. మంచి ప్రేమ విత్తనాలు మనం విత్తినప్పుడు ఆ యొక్క దేవుని యొక్క మరి ఆ యొక్క మంచి పంటని మనము కోసుకుంటామనేటువంటిది వాక్యం మనకు సెలవిస్తూ ఉందండి. ఆమేన్. Amen. Amen. Thank you for allowing me to speak to your hearts on this morning. It was an honor. థ్యాంక్ యూ సార్. మరి ఈ సమయంలో మరి ఆ యొక్క మరి ఉదయము మరి నన్ను అనుమతించి మరి మీతో కలిసి కొన్ని మాటలు పంచుకోవడానికి నాకు సమయం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ అ గ్రేట్ blessing for us to learning the book of Galatians chapter 6 and all the verses from the first chapter, first verse to 9 verse. This is a great blessing for us, and we will read again and meditate again, and God is Holy Spirit is want to tell us many great truths from this word of God. Thank you so much for sharing this wonderful message, sir. Thank you. Yes, sir. I have to get off now. Sir. Pastor, I have this other meeting I got to get in. Okay, sir. Thank you, sir. Thank you so much. Have a nice day. Sir. I bless. Thank you.